హాయ్ అండి, నేను ఇప్పుడు చేయబోతుంది ఫిష్ ఫ్రై. ఇవ్వండి ఫ్రెష్ ఫిష్ ఇది. ఆ తర్వాత దీనికి కావాల్సిన వస్తువులు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, స్మాల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఇది మిరపకాయ పౌడర్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, గోల్కీ పౌడర్, ఈ స్మాల్ పించ్ ఫుడ్ కలర్, ఇది ఆవాల పొడి అండి, సరస పౌడర్, ఇది ఉప్పు తగినంత వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా సరసో ఆయిల్ కూడా వేసుకుందాం. నేను ముందు కూడా మీకు చెప్పాను కదండి, ఒడిశాలోని సరసో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటారు అన్నింటికి. సరసో ఆయిల్, ఆవాల నూనె. ఓకే, ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం ఫిష్ మొత్తం. ఓకే, ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సరసో ఆయిల్ టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చదు, మ్యారినేట్ అవడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, మిక్సర్తో మిక్స్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని చేపలకి ఒక్కొక్క ఫిష్ పీసెస్కి మెల్లిమెల్లిగా పట్టించుకొని హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, ఇలా టోటల్ ముక్కలకి మసాలా పట్టించుకుందాం. ఇలా పెట్టేసుకొని బాగా మసాలా దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ కోసం పక్క పెట్టుకుందాం. ఇంకో విషయం, సాల్ట్ మీకు తగినంత మీరు వేసుకోండి, రుచికి అనుసారం. ఎందుకంటే నాకెంత అవసరం నేను అంత వేసుకున్నాను. ఎవరైనా కొంతమంది ఎక్కువ సాల్ట్ తింటారు, కొంతమంది తక్కువ సాల్ట్ తింటారు. ఈసీలియా ఇవ్వండి, మ్యారినేట్ ఇప్పుడు చేసేద్దాం. దీన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేద్దాం. ఇవ్వండి, ఒక ప్యాన్ తీసుకొని కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఫిష్ వేస్తాను. ఫ్రై కోసం ఈ ఆయిల్ కూడా నేను సరసో ఆయిల్, ఆవాల నూనె యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే ఆరోగ్యానికి ఆవాల నూనె చాలా మంచిది, రిఫైన్ నూనె కన్నా. రిఫైన్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎంత కావాలంటే అంత సరసో ఆయిల్ యూజ్ చేసుకుంటే, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి. మీరు ఫ్రై అయినా ఏదైనా దేనికోసమైనా. అండి, ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఇప్పుడు స్లో చేసి ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి ఫిష్ వేసుకున్నాం. నేనైతే 3 పీసెస్ వేసుకున్నాను. మన ఇష్టం, మనం ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకొని ఫిషెస్ వేసుకున్నాం. ఓకే, దీన్ని స్లో మీడియం ఫ్లేమ్లో మెల్లమెల్లగా దీన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేను ఉండే ఏరియాలోనే ఒడిశాలో ఎక్కువగా ఇలా ఫ్రై చేసుకోరండి ఫిష్. వాళ్ళు ఎప్పుడు కావాలనే ఫ్రై చేసుకుంటారు. మనమైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేస్తాం, వాళ్ళు స్లోగా ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేస్తారు. ఇవ్వండి, ఆఫ్టర్ 10 మినిట్స్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని కావాలంటే టిష్యూలో కూడా పెట్టుకోవచ్చు. టిష్యూ పేపర్లో పెడితే ఆయిల్ అయినా దీనికి అవసరం లేదు, ఆయిల్ అప్పుడే క్లియర్ అయిపోతుంది. ఇదిగోండి, జస్ట్ ఇప్పుడు తీసాను. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. బస్ దీన్ని ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్.